వ్యభిచరించకూడదు. ఎప్పుడో వాక్యంలో చెప్పబడింది. జారత్వము చేయవాడు కేవలము బుద్ధిశూన్యుడు, తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఈరోజు యవనస్తుల్ని చూడండి, ఈ సినిమాలు చూసి ఈ లోక సంబంధమైన స్నేహాలు చేసి 9th క్లాసు 10th క్లాస్ వచ్చేటప్పటికే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. తప్పైనటువంటి స్నేహాలు చేస్తున్నారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. వివాహమునకు ముందు యవ్వనస్తులు తమ కన్యత్వాన్ని, తమ పరిశుద్ధతను పాడు చేసుకోవటం అనేది జారత్వం. వివాహం అయిన తరువాత భార్యాభర్తల బంధానికి బయట పరపురుషులతో పరస్త్రీలతో లైంగిక సంపర్కం కలిగి ఉండటం అనేది వ్యభిచారం. జారులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చక మానడు. ఎందుకు ఈ రోజున కుటుంబాల్లో జగడాలు? భార్య ఉండగా, ఎదిగి వచ్చిన పిల్లలుండగా పరస్త్రీ వ్యామోహంలో ఉండటం ఏంటండి? ఏ ఊరెళ్ళినా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం ఒక 5-10 మంది అయినా ఈ భారం చెప్తారు, మా ఆయన మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారయ్యా అంటే కూడా వింటం లేదు. ఏంటండి? పెళ్ళిడికి వచ్చిన బిడ్డలు, ఎదుగుతున్న బిడ్డలు, నీ శాపం బిడ్డల మీదకి వస్తుంది. వారికి ఏం నీతి నేర్పిస్తావు నువ్వు? వారిని ఎలా నువ్వు గద్దిస్తావు? భార్య ఉండగా పరస్త్రీతో సహవాసాలు చేయటం, తప్పైన సంబంధాలు పెట్టుకొనటం, భయంకరమైనటువంటి నీతిహీనమైన కార్యాలను ఈ రోజుల్లో ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభు బిడ్డలని చెబితే మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ దేహము దేవుని ఆలయము. ఆ పోతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, చేసేదంతా సఫలమవుతుందని వెనకాల తిరుగుతుందంట. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అందు కాపాలు. మరి ఆ సమస్యలు లేవు కాపాడు. తప్పించుకొని తిరుగుతున్నాడంట యోసేపు. ఇటు వస్తుంటే ఇటు పోయేవాడట, అటు వస్తుంటే ఇటు పోయేవాడట. ఒకరోజు అంతా ప్లాన్ చేసింది, ఇంట్లో ఉన్న పనులందరినీ పంపించేసింది, యజమాని దూరదేశం పంపించేసింది. ఒంటరిగా పట్టుకొని అంగీ పట్టుకుంది, నాతో సైనించు, ఇంట్లో ఎవరు లేరు. ఏమన్నాడో తెలుసా అండి? ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను? ఇంట్లో ఎవరు లేరట వెంటమ్మా, దేవుడు చూస్తున్నాడు నన్ను. మనుషులు ఎవరు చూడకపోయినా దేవునికి తెలుసు. నా నడక, నా పడక, నేను కూర్చుంటా, నేను లేచుట ఆయనకి బాగా తెలుసు. నువ్వు చీకట్లో ఉన్నా కూడా ఆయనకి చీకటిగా లైట్ ఆరిపోయి అంటారు కొంతమంది. లైట్ ఆరిపోయితే మనుషులకు కనపడదు, దేవుడు కనపడదా? చీకట్లో కూడా కనపడుతుంది ఆయనకి. ఏంటండి? ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అక్కడైనా ఉన్నాడు ఆయన, ఎక్కడైనా ఉన్నాడు. సమీపం నుండి చూచు దేవుడనేనా, దూరం నుండి చూచు దేవుడనో కానా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా కలడా? నేను ఎంత ఘోరమైన దుష్కారి, నువ్వు నా తల్లి లాంటి దానివి, నా యజమానుని భార్యవే అని ఆమె చేతిలో నుంచి విదిలించుకొని పారిపోయాడు. వాక్యం చెబుతుంది, జారత్వమునకు దూరముగా పారిపోండి. ఇక్కడ యవనస్తులు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ తలంపులు ఎలా ఉన్నాయి? ఒక యవనస్తుడు వచ్చి మధ్యాహ్నం అడిగాడు నా దగ్గర, యవన ఇచ్చల నుంచి నాకు జయం వచ్చేటట్టు, యవన తలంపులు జయించేటట్టు నా కోసం ప్రార్థన చేయండి. అంతేండి ప్రార్థన. మనం ప్రార్థన కోరాల్సింది ఇటువంటి హృదయ శుద్ధికి అవసరమైన విషయాలు. ఉద్యోగం కావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి. ముందు నీ హృదయం దేవునితో సరిగా ఉంటే నువ్వు చేయనిదంతా సఫలమవుద్ది. నువ్వు రాసే ఎగ్జామ్స్లో ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతావు. నువ్వు ఇంటర్వ్యూలకు వెళ్తే నువ్వు సెలెక్ట్ అవుతావు. నీ వివాహం అని అనుకుంటే దేవుడి చిత్తంలో ఘనంగా నీ వివాహం జరుగుద్ది. నేను దేవుడు ఆశీర్వదిస్తే గర్భఫలం యెహోవా ఇచ్చు, బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించో, స్వాస్థ్యము నువ్వు అడగక్కర్లేకుండానే వివాహమైన 1-2 సంవత్సరాల్లో నీకు చక్కటి బిడ్డలు దేవుడు ఇస్తాడు. ముందు నీ హృదయం సరి చేసుకోకుండా, నీ బ్రతుకుడు సరి చేసుకోకుండా, నీ పాపాల కొరకు పశ్చాత్తాపడకుండా,
నీవు ఏ విధంగా అభివృద్ధి పొందాలనుకున్నప్పటికీ వర్ధిల్లవు. ఈ రోజున నీవు నీ మనస్సాక్షి గుచ్చే పాపాల కొరకు పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను కడగటానికి, శుద్ధినిగా చేయడానికి, నూతన వ్యక్తిగా చేయడానికి, ఒక క్రొత్త సృష్టిగా నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడను ఆయన. తండ్రి, మేము నీ మాటకు విని వణుకుతున్నామయ్యా. మా హృదయాల్లో నీ కార్యాలు చెయ్యి. యవ్వనస్తుల జీవితాలు పాడైపోకుండా సహాయం చేయి. వారిలో నీవు దాచుంచిన నాయన గొప్ప నిధులు బయటపడక ముందే వారి జీవితాలు వృధా అయిపోకుండా సహాయం చేయి తండ్రి. ప్రతి ఒక్కరూ నీ రాకడ సమయంలో ఎత్తబడినట్లుగా సహాయం చేయ్యా. అగ్ని గంధకములతో మండే ఆ గుండములో మాలో ఒక్కరు కూడా పడకుండా సహాయం చేయి. ఎవ్వరూ నిత్య నరకంలో పడకూడదయ్యా. ఒక్కడు కూడా నిత్య నరకానికి పోకూడదయ్యా. ఇప్పుడే నిన్ను అంగీకరించి, ఇప్పుడే నిన్ను వెంబడించి నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా మా పేర్లను జీవగ్రంథంలో రాసుకో తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాలు మా గృహాలలో, మా హృదయాలలో, మా సంఘాలలో కొనసాగుటకు సహాయం చేయము. పరలోకపు దీవెనలు మా మీద కుమ్మరించి మా ముఖాల్లో సంతోషం, మా హృదయాలలో సమాధానం, మా జీవితాలలో అభివృద్ధి, మా కుటుంబాలలో దీవెన కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.